హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా హాట్గా కనిపిస్తున్నాయి. అక్కడ ముఖ్యమంత్రి వాలంటీర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, దానికి కౌంటర్గా చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు చూసాం. అయితే నారా లోకేష్ కూడా దీనిలోకి ఎంటర్ అయ్యారు. ఆయన నేరుగా కుర్చీ పట్టుకొని ఎలా మడత పెట్టాలో చూపిస్తున్నాను అంటూ వైసీపీకి ఒక వార్నింగ్ ఇచ్చారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఆయన్ను A1గా ఫైబర్ నెట్ కేసులో చేరుస్తూ ఏపీసీఐడి ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కూడా ఆయన్ను A1గా చేర్చారు. సో తాజాగా ఫైబర్ నెట్ కేసులు కూడా ఆయన A1గా తేలుస్తూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆయన ఎఫ్ఐఆర్లో 23, 24 నంబర్గా చేర్చాం. కానీ విచారణ తర్వాత ఆయనే A1 అని నిర్ధారించి ఆయన్ని కేసులో A1గా పెడుతున్నామంటూ ఏపీసీఐడి చెప్తోంది. ఈ అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపైన మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్తే అండి. ఏంటి కుర్చీ మడత పెట్టే గొడవలు ఏంటి ఆంధ్రప్రదేశ్లో? మామూలుగా నేను మహేష్ గారు చేసినప్పుడే నాకు అది నచ్చలే. అది బూత్ కదా, దాన్ని ఎందుకు రాజకీయ పార్టీలు తీసుకొని చేస్తున్నాయండి. ఇప్పుడు నిన్న మనం మాట్లాడినట్టు ఒక మాస్ ఎప్లాప్స్ వచ్చినట్టు చంద్రబాబు గారు భ్రమిస్తుంటే సుపుత్ర కొంపపేకరా అని 6 నెలల సావాసం చేస్తే వాడు వీడవుతాడని ఈయన ఎప్పుడైతే రాజకీయంలోకి అడుగుపెట్టాడు ఈ చిన్నపిల్లాడు, అప్పటి నుంచి చంద్రబాబు గారు పెట్టిన దుర్గతి కింద నేను చెప్తాను. ఎందుకంటే ఈ భాష ఈయన ఇంత సాధించి రాజకీయ చాణక్యతనంలో అపరమేధావితనంతో 10 మంది ప్రశంసలు అందుకున్న చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాస్ లీడర్ కింద ఎస్టాబ్లిష్ అవడానికి ఎన్నాళ్ళు బట్టి ప్రయత్నిస్తున్నారా? ఈ ఏజ్లో మాస్ లీడర్ ఇప్పుడు మారుతారా? కాటికాలు చెప్పిన వయసులో మాస్ లీడర్ ఏంటంటే నాకు అర్థం కాదు అసలు. సరే ఇప్పుడు ఆయన ఒక మొనాటమీని బ్రేక్ చేస్తూ రాజకీయ పంధాకి ఒక విభిన్న రూపాన్ని తీసుకొచ్చిన ఉదంతాలు చూసిన దగ్గర వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? దానికి మళ్ళీ ఇతను కుర్రడేమో డెమాన్స్ట్రేషన్ ఇచ్చి చూపిస్తాడా? ఈ కుర్చీలో మడత పెడతారు. మీరు కుర్చీలు మడత పెట్టుకుంటూ ఆ డైలాగులకి ఏదో ప్రశంసిస్తుంటే వ్యవస్థలు మిమ్మల్ని మడత పెడుతున్నాయి. ఏమైనా గమనిస్తున్నారు మీరు? ఎట్లా ఎలా ఇచ్చారు సార్? నిన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులోను ఆ పరిస్థితుల దగ్గర నుంచి చూసుకుంటే దాంట్లో ఫస్ట్ అట్రిబ్యూషన్ ఏంటి? 25-27 కోట్లు నిన్న మాట్లాడాం మనం. 25-27 కోట్ల రూపాయలు అకౌంట్లో తెలుగుదేశం అకౌంట్లోకి వచ్చాయంటే దానికి అచ్చెన్నాయుడు గారు ఇల్లు చేతులు దులుపుకుని వెళ్ళిన దగ్గర వాళ్ళ కోర్టు పిలిచి అడిగే నైతిక హక్కుకి ధర్మాసనం ఇచ్చిన తీర్పు. పంచేంద్రియాలు మూసుకుని అకౌంట్ చెప్పాలి. ఇదే మిగిలిన పార్టీలకు అనుకోండి, వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి రాటిఫికేషన్స్ క్లారిఫికేషన్స్ ఇచ్చుకోవాలి. కానీ వీళ్ళకైతే మెడ మీద కత్తి వేలాడుతుంది. అంతే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు రేపొద్దున సిఐడి గౌరవ న్యాయస్థానానికి బేసింగ్ ఆన్ దిస్ ధర్మాసనం జడ్జిమెంట్ ప్రకారం మేము అడిగింది ఇవాళ దాకా ఇవ్వలేదు, అకౌంట్స్ సబ్మిట్ చేయమని అంటే కోర్టు డైరెక్షన్లో చచ్చినట్టు ఇవ్వాల్సిన మొదటి మడత. రెండో మడత స్కిల్ డెవలప్మెంట్ అమిత్ షాని కలిసిన రాగానే దేంట్లో ఐఆర్ఆర్ కేసులో A1 దాన్ని మడతెట్టడం అంటారు, వ్యవస్థ మడత పెట్టడం. మూడోది నిన్న మీరు అక్కడ కుర్చీలు మీ నాన్నగారు ప్రవచనాలతో సరిపెట్టుకుంటున్న దగ్గర వ్యవస్థ A1గా చేసింది. దేంట్లో ఫైబర్ గ్రిడ్లో. ఇంక మిగిలినవి ఇంకా మిగిలినవి సోమవారం నుంచి లక్ష్మీవారం దాకా మీ రోజులే. శుక్రవారం ఒక్కటి జగన్మోహన్ రెడ్డిది అనుకుంటే. సో ఇది పొలిటికల్ వెంజెన్సీ కేసులు. ఎవరో వేమూరి హరికృష్ణ అంట ఒక ఆయన, ఇంకొక ఆయన కోగంటి సాంబశివరావు, వీళ్ళ ముగ్గురిని కూడా A1, A2, A3గా తెచ్చారు. దీంట్లో మిస్యూజ్ ఎలా అయింది అనేది కూడా ఏపీసీఐడి ఏదో చెప్తోంది. ఆయనకి ఏంటి 333 కోట్ల రూపాయలు ఇస్తే ఆ 333 కోట్ల రూపాయల టెండర్ ఎవరికి ఇవ్వాలి అని నిర్దేశించే కమిటీలో ఈయన పెట్టారట. ఎవరిని? వేమూరి హరికృష్ణ. ఆయన కంపెనీకే ఇచ్చారు, టెండర్ ఇచ్చారు. కంపెనీ ఎవరికి ఇవ్వాలో ఆ మదింపు ప్రక్రియలో ఈయన పెట్టారంట. ఈ వేమూరి హరిప్రసాద్ మీద ఎప్పటి నుంచో వేమూరి హరికృష్ణ గారి మీద ఈ ఎలక్ట్రానిక్ మిషన్స్ అవన్నీ పెట్టి డెమోలు అవి ఇచ్చాడు. జ్ఞాపకం ఉందా మీకు? నేను ఎవరో తెలియాలంటే ప్రజలకి ఈ మిషన్లో ఒకతోకలలో ఉన్నాయి, ఇక్కడ నొక్కితే అక్కడికి వెళ్ళిపోద్ది, ఇవన్నీ చెప్పాడు. మీకు జ్ఞాపకం ఉంది టీవీలో ఆయనే. సో వీళ్ళందరూ యొక్క పర్యవసానాలు ఎలా ఉంటాయంటే రాబోయే రోజుల్లో వీళ్ళ 5 సంవత్సరాలు నెక్స్ట్ గవర్నమెంట్ వీళ్ళదే వస్తున్న ఒక ఇల్యూజన్లో దే హ్యావ్ టేకెన్ ఆల్ థింగ్స్ ఎస్ గ్రాంటెడ్. మీరు ఎందుకంటే చూడండి చంద్రబాబు గారు ఎప్పుడు ఏం చెప్తూ ఉంటారు, వ్యవస్థతో నేను చేసిన పని ఎవడు మూడో కంటికి పట్టుకోలేడు అన్న దాంతోనే ఈ రోజు దాకా స్టే ఆర్డర్లు, స్టే ఎప్పుడు వికెట్లు అయ్యాయో, ఎప్పుడు బెయిల్ ఇచ్చారో, ఆ కేసు ఎప్పుడు కొట్టివేయబడిందో మూడో కంటికి తెలిసేది కాదు. ఈ 5 సంవత్సరాల ప్రస్థానంలో మిర్చి సినిమా ఇక్కడి నుంచి అలా కొడుకు వచ్చాడు లెక్క వేరని అదే జరుగుతుంది ఇప్పుడు. కాదు ఇప్పుడు ఏంటి మీరు ఇంతకుముందు సరే అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి మాట్లాడుతున్నారు ప్రసాద్ గారు, మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా ఎట్లా అని నేను కూడా అడిగా. ఏంటి ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాని కలిశారంటే పర్పస్ వేరే అని. ఆయన అక్కడ వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత ఐఆర్ఆర్ కేసు ఈ ఫైబర్ నెట్ కేసు A1గా పెట్టారు. మరి నేను చెప్తుంది అదే కదా సార్. మీరు ఒక మాట చెప్తా చూడండి, 190 మంది తెలుసో తెలియక భౌగోళిక ఛానల్ చూసుకొని చస్తున్నారు.
ఎవరు తెలుగుదేశం సమ్ సెట్ ఆఫ్ పీపుల్, తెలుగుదేశం పార్టీ సింపథైజర్ ఎవరైనా సరే సార్, మీకు తెలుసో తెలీదు, మోస్ట్ ఆఫ్ ద ఛానల్స్ సాక్షి చూడరు అన్నది అనుకుందాం ఎగ్జాంపుల్. మిగిలినవి ఇవే ఛానల్. ఒకటి జనసేనతో కోయిలేషన్లో జనసేనకి సపోర్ట్ చేసుకుంటే ఆబ్వియస్గా తెలుగుదేశం అన్నది కాన్సెప్ట్లోనే ఉంటున్నారు. అక్కడ చెప్పి ప్రవచనాలు అన్నీ ఎలా ఉంటాయి మీరు మీడియా చూడండి కావాలంటే, 1, 2 ఇలా లెక్క పెట్టచ్చు. మిగిలినవన్నీ ఒకే న్యూస్ని అబద్ధాన్ని స్ప్రెడ్ చేసుకుంటూనే ఉన్నాయి. అక్కడ మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ మాట్లాడుతున్నట్టు కనబడుతున్నాయి. బట్ డెవలప్మెంట్స్, రిప్రికేషన్స్, కాన్సిక్వెన్సెస్, ఇప్పుడు ధర్మాసనం నేను మీరు కూర్చుంటే కూర్చోలేదు కదా. 5 ధర్మాసనం ఎలక్ట్రానిక్ బాండ్స్ మీద, ఎలక్ట్రల్ బాండ్స్ మీద కూర్చోవడం అన్నది ఎప్పటి నుంచో జరుగుతున్న డెవలప్మెంట్. దట్ యూ నీడ్ టు ఫాలో ఇట్. ఇప్పుడు అంత తాగేందుకు 17 ఏ మీద ధర్మాసనం కూర్చోబోతుంది, అది ఎప్పుడూ ఎవరికైనా ఊహించగలవా? కానీ ధర్మాసనం కూర్చున్న తర్వాత వచ్చే పరిణామాలు న్యాయశాస్త్రం చదువుకున్న వాళ్ళు కానీ, లేకపోతే దానికి అనుబంధం ఇచ్చిన సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే దాంతో ఎలానే వెళ్తున్న వాళ్ళు కానీ, ప్రశాంత్ భూషణ్ గారు ఎందుకు వేశారు, దాని పర్యవసనాలు ఏంటన్న వాటి మీద అవగాహన ఉంటే దాని మీద మాట్లాడొచ్చు. అంతేగాని అవుట్ ఆఫ్ ద బాక్స్ కాకుండా 17 అంటే గవర్నర్ సేవలో పెట్టాలంటే దీనికన్నా ముందు డెవలప్మెంట్ అచ్చినాడికి ఏం జరిగింది అన్న విషయం మీద మనం మాట్లాడుతున్నాం. ఆయన వర్కింగ్ ప్రెసిడెంటే కదా సార్, పార్టీ ప్రెసిడెంటే కదా అతను కూడా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అపోజిషన్ లో సెకండ్ అసిస్టెంట్ లీడరే కదా అతను. చంద్రబాబు గారు అపోజిషన్ లీడర్ అయితే అసిస్టెంట్ అపోజిషన్ లీడర్ ఇతనే కదా. సో వీటిలన్నిటి మీద మనం ఎంఫసైజ్ చేసి మాట్లాడుతుంటే వాళ్ళకి నచ్చట్లే. యు గాట్ ఇట్. సో అందుకని ఏంటంటే మనం ఏదో చెప్తుంది ప్రవచనం లాగా ఏదో యాంటిసిపేట్ చేసినట్టుగా కాదు. ఇఫ్ యూ ఫాలో దిస్ డెఫినెట్లీ బై. సో ఇప్పుడు అమిత్ షా గారిని కూడా బహుశా వీటికి సంబంధించి గ్రీవెన్స్ కోసమే కలిసారు. ఆబ్వియస్ గా సార్, మీకు ఎంతకన్నా ఇంకేం కనబడుతుంది మీకు చెప్పండి. అదర్వైజ్ మీకు ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కదా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇవాళ ఆయన భీమవరం ఈ వీటిలన్నిటి మీద 14, 15, 16, 17 స్కెడ్యూల్ ఇచ్చాడు. ఎందుకు వెళ్ళలేపాడైనా? 14 నుంచి ఇచ్చాడు కదా. ఎందుకు వెళ్ళలేపాడైనా? ఎందుకంటే ఫ్రిక్షన్. అక్కడి నుంచి డెవలప్మెంట్స్ చాలా భయంకరంగా ఉన్నాయి. వాళ్ళ ఆస్పిరెంట్సే 3-4 ఉన్నారండి ఒక్కొక్క సీట్కి. తెలుసా మీకు? ఉభయ గోదావరి జిల్లాల్లో వాళ్ళు ఎంత కాదన్నా ఫ్లెక్సీలు అవన్నీ పెట్టి అడవాడు చేయరు. మనోడికైనా కేటీఆర్ లాగా అణువణువు మీద అవగాహన ఉందా? వాళ్ళ నాన్నతో విభేదించే స్థాయి ఉందా? ఆయన అయితే ఈ టికెట్లు ఇవ్వద్దు అన్నాడు, అలిగాడు, వెళ్ళాడు, వచ్చాడు, ఓడిపోయారు. బాధ్యత వహించమని నాన్నకి అప్పచెప్పాడు, ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు. వీళ్ళకి ఈ చుట్టూ తిరిగేది ఈ భౌగోళికాలకి ఏమీ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఈయన ఫ్లెక్సీ పెట్టాడంటే ఈయన ఎవరని పక్కోడిని అడగాలి. ఆ పక్కోడు ఇంకోటి అడిగి 10 మంది అడిగి ఈయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంతేకాని మన నాయకుడు, మనవాడు సామర్థ్యం ఇది, పలానోడు డాక్టర్, పలానోడు ఇది అది చెప్పేసి దమ్ము ధైర్యం ఎవరికి ఉంది? సో ఇలాంటి దగ్గర అక్కడికి వెళ్ళి ఏం తలకాయ నొప్పి తెచ్చుకోవడం ఎందుకు? ఎంతమంది అడవాడు చేసి మనకే టికెట్ రావాలంటే ఆల్రెడీ పొత్తుల్లో ఇక్కడ తేలక అక్కడ తేల్చక పెద్దోళ్ళు తేల్చడు, ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు తేల్చడు, మధ్యలో నేను చేస్తున్నానని ఆయన ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసి కూర్చున్నాడు. సో ఇలాంటి వాటిలో మీకు అవుట్కమ్ ఎక్కడ కనబడుతుంది? పొత్తు అన్న దాని మీద సబ్జెక్టే లేదు అక్కడ. మాట్లాడవచ్చు. బట్ అమిత్ షా గారి దగ్గర ఈ కేసులకు సంబంధించిన గ్రీవెన్స్ గురించి మాట్లాడుంటారా చంద్రబాబు నాయుడు? సార్ మీకు మళ్ళీ చెప్తున్నాను, మెడ మీద కత్తి అలాంటి విషయంలో వేలాడుతుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ. మీకు డిజిటెక్ ఎప్పుడైతే 70 కోట్లు సీజ్ చేశారో, ఫెమా కూడా ఉన్నా ఫెమా కేసులో 2 వైలేషన్స్ మీకు తెలుసా? ఒకటి ఇది లేటెస్ట్ డెవలప్మెంట్. ఇంకోటి చెప్తా, ఫెమా కేసులో 11,37,00,000 దినార్లు దుబాయ్లో మార్చారు. ఇది రీరూట్ చేసింది సింగపూర్లో వెళ్ళి తగలాడింది. కొత్త మెడ మీద కత్తి ఏంటి తెలుసా? సింగపూర్లో ఈశ్వరన్ గారితో పాటు ఇంకో తపెలగాడు మార్చింది. దాంట్లో అమరావతి ల్యాండ్లో బ్రోకర్ దగ్గర 60 ఎకరాల్లో 70 ఎకరాల్లో డీల్ చేసాడు. ఒక ఫర్మ్ పేరు నాకు అబౌట్ టు గెట్ ఇట్. వాడి త్రూగా జరిగిన ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీని కూడా సింగపూర్లో ఐడెంటిఫై అయింది. ఫస్ట్ ఫెమా వైలేషన్స్ ఎవరికి అడ్రస్ అవుతాయి? మినిస్టర్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ అండ్ హోమ్ మినిస్టర్కే ఫస్ట్ రిపోర్ట్ చేస్తారు వాళ్ళు. ఇండియా కంట్రీగా రిప్రజెంట్ చేయాలంటే ఫస్ట్ అక్కడికి వస్తాయి కదా. వచ్చినప్పుడు ఏంద్రబాబు ఏంటి సంగతి అమిత్ షా అడుగుతాడు అక్కడ. అందుకోసం పిలిచారు. మరి ఇంకెట్ దేనికోసం పిలిచారు? ఆయన కానీ అందుకోసం పిలిచుంటారు ఆబ్వియస్ గా. అప్పుడు తదనంతరం ఇప్పుడు మీకు స్పీడప్ ఎలా ఉంది? మనకి స్కిల్ డెవలప్మెంట్ కేసెస్లో డెవలప్మెంట్ చూడండి. ఎలక్ట్రానిక్ బాండ్స్ సంబంధించిన 27 కోట్ల డీవియేషన్, ఫారెన్ ఫెమా వైలేషన్స్ 11,67,37,00,000 దుబాయ్, సింగపూర్లో కొత్త అమౌంట్ డెవలప్మెంట్. ఇవన్నీ ఆ 350 కోట్ల టెరిటరీలోనే ప్రదక్షిణలు చేస్తున్నాయి అనుకోండి. అప్పుడు స్పీడప్ చేయడానికి బాధ్యత ఎవరిది? సెంట్రల్ గవర్నమెంట్. సార్ ఫెమా రేపు నోటీస్ ఇస్తే ఎలక్షన్ ముందా ఎలక్షన్ తర్వాత పొత్తుగా విలీనమా దీంతో మాట్లాడడానికి ఎవరి దగ్గర పాయింట్ ఉంటుంది? మీరు ఇది ఆలోచించమన్నా. నేను ఎందుకన్నా కొత్త రాకెట్ సైన్స్ నేనేం చెప్పట్లే. ఇవి వదిలేసి వీళ్ళకి బాగుంది కాబట్టి ఆ విషయాలు ఇప్పుడు అందుకే చూడండి. ఇక్కడ తెలుగు అలా శ్రవణ్ గారు, మా మొప్పాల సుబ్బారావు గారు, ఇలాంటి పెద్దవాళ్ళందరూ, ఉమేష్ గారు, వీళ్ళందరూ హైకోర్టులో తీసుమరకాలని తెలుసా? కానీ వీళ్ళెవరికి ఆ కేసు ఎందుకు అప్పచెప్పలేదు? ఆ భాషరాను వాళ్ళకి సాల్వే గడికి ఆ లోతురాగాలకి ఎందుకు ఇస్తున్నారు? ఎప్పుడు గ్రీవెన్స్ దొరికింది బాబు గారికి. గ్రీవెన్స్ కాదు, జరిగింది చెప్పాలి ఫస్ట్. వీళ్ళకి చెప్పాలి కదా, ఎంత ఎత్తేసామో, ఎందులో ఎత్తేసాము, ఎక్కడి నుంచి ఎటు కాళ్ళు వేసామా, కింద కార్లో ఉండిపోయి మొన్న కూడా మీకు డిస్ప్లే చేశాను కదా విత్ పేర్లతో.
అవన్నీ ఎవరు సార్ మనోడైనా చొట్టపోడా అల్లోడా ఎల్లుడా మన వాళ్ళు తెలంగా ఉంటారా మన తెలుగులో అడిగే భాష ఎలా ఉంటుంది కజన్ అని ఇంగ్లీష్లో అయితే కజన్ అని మాట చెప్పేస్తే అయిపోద్ది అది తమ్ముడు వచ్చు బావచ్చు తాతయ్య వచ్చు మీకు ఇందులో డీవియేషన్స్ చెప్పనా మీకు నారా రోహిత్ అవును ఏంటి నారోహిత్ నారా ఏంటి 2024 నారోహిత్ వద్దాం దానికంటే ముందు ఇందులో కలపాలి డబ్బుల విషయం అన్న దగ్గర ఇప్పుడు ఒకటి ప్రస్థానంలో డబ్బులు ఒకటి చేతుల మీద బ్లాక్ వైట్ బ్లాక్ లోపు బయట కార్యక్రమాలు ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అవును ఆయన సినిమాలో తీయలేదా ఫోన్ సినిమాలో వదిలేండి సార్ రామ్మూర్తి నాయుడు గారు ఎవరు రోహిత్ గారు వాళ్ళ నాన్నగారే కదా ఈ లోకేష్ వాళ్ళ నాన్నగారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు మా ఖర్జూర నాయుడు గారి గురించి చెప్పినప్పుడు ఇప్పుడు ఏంటి చెప్తారు 2 ఎకరాల ఆసామి 1 ఎకరం రామ్మూర్తి నాయుడు గారికి ఇంకో ఎకరం చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి రామారావు గారి చట్టం ప్రకారం కొన్ని చెల్లెళ్ళు అక్కలు ఎవరైనా ఉంటే వాళ్ళకి మిగిలిన పలకో ఈ 1 ఎకరం ఆసామి రామ్మూర్తి నాయుడు పోనీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఏదో ఈ 1 ఎకరం ఆసామి ఏకంగా కొడుకుతో అన్ని సినిమాలు తెంచేసి అంత సామర్థ్యం ఉందా సపరేట్ ప్రొడ్యూసర్ అరే ఉండండి నేను ముందు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పాలి కదా అందరూ వెళ్ళి చైతన్య కృష్ణ లాగా ఉంటారు అనుకున్న రేట్ జగన్ బాబు సినిమాలు ఎత్తావతలు శ్రీకృష్ణ మీకు ఇక్కడ ఇంకొక విషయం 2 విషయాలు చెప్తా సార్ ఈ డబ్బుల చుట్టూ తిరిగి రాజకీయం ఒకటైతే ఈ ఫ్యామిలీ పరంగా సినిమాలు దాని ఆవశ్యకత అంటే కుటుంబాల నుంచి టన్నుల కొద్దీ మనకి ఉత్పత్తి పరికరాల్లో వచ్చేస్తున్నారు ఇప్పుడు ఈ చైతన్య కృష్ణ లాంటి ఉన్నాడు ఎగ్జాంపుల్ అలా జగన్బాబు సినిమాలో చెప్తారా బాబు ఎవరా బాబు అతివీర భయంకర నేను వంతో కాదని చెప్పి కూర్చోబెడితే వాళ్ళ నాన్న అమ్మ పప్పుల డబ్బాలో దాచుకున్న డబ్బులతో ఎవరితో సినిమా తీయించారు దీనికి నోరు తిరగని బాలకృష్ణ పబ్లిసిటీ మా ఫ్యామిలీలో ఒక గొప్ప వీరుడు సూర్యుడు అనుకుని ఊళ్ళో చిన్నతనంలో ముసలితనం వచ్చిన చైతన్య కృష్ణతో సినిమాలు నటించినట్టు రాజకీయాలు తెలియపోయినా నాన్న ముఖ్యమంత్రి కాబట్టి బలవంతం లోకేష్ని కూడా అలాగే తీసుకొచ్చారు రాజకీయాల్లోకి ఏమి అవగాహన లేకపోయినా ఎందుకు చైతన్య కృష్ణ లోకేష్కి ఏం తేడా లేదు ఏ తేడా ఉంటుంది మీకు ఒకటే చెప్తున్నాను మాస్ లీడర్ని చంద్రబాబు నాయుడు అనిపించే స్థాయికి తీసుకొచ్చాడంటే ఏం చెప్పాలి ఇంకా మీరు ఆయన అట్లాంటి సినిమా వారసుడిగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్తో కాంప్లీట్ చేస్తున్నారు ఎవరు లోకేష్ అదే ఇప్పుడు మంచి పాయింట్ మీరు చెప్పారు ఎందుకంటే నేను ఇప్పటిదాకా నాకు మంచి జర్నలిస్ట్ తగలే వీళ్ళ తాపత్రం ఏంటంటే ఇక్కడ కేసీఆర్ గారు అబ్బాయి కేటీఆర్ లాగా లేకపోతే మాట చెప్తున్నాను రామారావు గారు వారసుని ఆయన భాష అంతా నాకే వచ్చి తెరబడిపోయిందంట ఇప్పుడు భువనేశ్వరం గారు తెలుగు చంద్రబాబు గారికి తెలుగు ఇంగ్లీష్ ఎంత కష్టపడతా తెలుసు ఎందుకు ఇంగ్లీష్ రాలేదండి నేను ఉత్తర కొరియాలో నేపాల్ ఇండోనేషియా బోర్డర్లో ఏమైనా పుట్టాడు లోకేష్ తెలుగు ఎందుకు రాదు మాట్లాడుతున్నాడు తెలుగే మాట్లాడుతున్నాడు తెలుగా శంకరాభరణం చూసారా లేదా టీవీలో చూసారు శంకరాభరణంలో శంకరామంకి ఆ సావు ఆడతారు చేతులెత్తి సావు ఆడుతుండే శంకరామంకి ఏం చెప్పాలి ఎన్ని చెప్పాలి కొన్ని అక్షరాలు పలుకుతాయి కొన్ని అక్షరాలు పలకనప్పుడు ప్లీజ్ సార్ నత్తి వేరు అక్షరాలు పలకపోవడం వేరు కానీ భావం మారదు మీకు అర్థమవుతుందా అవగాహన ఆయన శంకరావాన్ని శంకరావం పలికింది వినపడుతోంది తప్ప కుర్చీ లేపి మడత పెట్టింది కనపట్లేదా అప్పుడు పెద్దానికి మడత పడబోతుంది నీకు కనబట్లేదా లోకేష్ మీ పెద్దానికి మడత పడిపోతుంది కనబట్లేదా అందుకే నీకు పార్క్ కట్టారు పక్కన మీరు మంగళగిరి వెళ్తే లోకేష్ పార్క్ అని ఉంటుంది వెళ్ళి ఆడుకోమని ఇక్కడ తీసుకొచ్చి రాజకీయాలు చేస్తే బలవంతంగా ఈ చైతన్య కృష్ణ సినిమాలు చూడండి థియేటర్లో పెట్టమనిసి లేనట్టు కార్యకర్తలు బలవంతాన్ని వినవలసి వస్తుంది ఆ శోధంతాను మీరు ఇది గమనించండి ఎందుకు ఇక్కడ కేటీఆర్ లాగా భౌగోళిక స్థితిగతుల మీద తెలంగాణ మీద ఓరాటరీ స్కిల్స్ ఏమీ లేవు కానీ తగుదనమ్మని పోతాడు ఎందుకు దీనికి చెప్పనా కొప్ప నుంచి మొదలెట్టాడు పాదయాత్ర నడుచుకుంటూ వచ్చాడు అనంతపూర్ రాగానే సెల్ఫీలట ఇదేటిది మేమే కట్టామా ఇదేటిది అవునా కదా విన్నారా అప్పుడు ఇది మనమే కట్టాము అని ఆశ్చర్యానికి గురవుతుండట లోకేష్ ఐటీ శాఖ మంత్రి నువ్వే పంచాయతీ శాఖ మంత్రి నువ్వే 2 డిపార్ట్మెంట్లో పరిధిలో కాదు కదా కియా ఇండస్ట్రీస్ కదా అది ఓహో అంటే అచ్చెన్నాయుడికి సంబంధించింది సరే మరి మిగిలినవి ఇండస్ట్రియలైజేషన్ ఒక ప్రభుత్వంలో అయినప్పుడు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ క్యాబినెట్ నిర్ణయాలు లేకుండా క్యాబినెట్ మినిస్టర్ అయ్యుండే సరే ఆయన కట్టిందని చైతన్య కృష్ణ సినిమా కూడా వెళ్ళండి దైత్యం వెళ్ళిపోతుంది ఆయన జూనియర్ ఎన్టీఆర్ అంటున్నా నేను మీరు చైతన్య కృష్ణ అంటున్నా అదే చెప్తున్నాడు ఇప్పుడు పులిని చూసి నక్కవాత పెట్టుకుంటున్నట్టు రామారావు గారు వారసు అంటే అటు జూనియర్ పొలిటికల్ గా ఇప్పుడు పొలిటికల్ గా వారసు అంటే కేటీఆర్ కి సమానమైన నాయకుడు అదే పెప్సీ కావాలని అదే పెప్సీ అదే శాఖలు తీసుకుని పొలిటికల్ గా మాట్లాడుతున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు నారా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ రానిట్లేదు జూనియర్ ఎన్టీఆర్ నారా లోకేష్ కాంపిటీషన్ ఇది కదా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఒక తపేల బ్యాచ్ ఉంటుంది చిక్కి చిక్కం బ్యాచ్ వాళ్ళు మాడతారు నక్కకి నాగలోకంకి ఎవడు కంపారిజన్ పెట్టడు వీళ్ళు కంపారిజన్ పెట్టుకుంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోట్లేదు చెప్తున్నాను కదా కుటుంబం నిండా కలకల్లాడుతున్న ఇది అన్నగారి కుటుంబంలో నోరు తిరగని బ్యాచ్ నోరు తిరిగిన దాని అర్థం పరమార్థం కూడా తెలియని బ్యాచ్ పద్యాలు
అవన్నీ స్క్రిప్ట్ ఉందనుకోండి, చిన్నపిల్లలు 2 ఏకం చదివినట్టు కంఠస్థ పెట్టి మాత్రమే బాలకృష్ణ మాట్లాడగలరు. స్క్రిప్ట్ లేకపోతే అబ్బా. ఇప్పుడు ఏంటి మీరు నారా రోహిత్ గారి సినిమా దానికంటే ముందు ఇప్పుడు ఆ కేసులకు సంబంధించిన అన్ని అంశాలు మీరు చూసుకోగలిగితే ఇవన్నీ ఫైనాన్సెస్ తో నిలబట్టాయి. అందుకే నేను నారా రోహిత్ విషయం కూడా దీని విషయంలో చర్చించవలసిన అంశం ఎందుకైందంటే ఆ టెన్యూర్లో ఓ బ్లాక్ అండ్ వైట్ అండ్ బ్లాక్ చేసే కార్యక్రమానికి సినిమా వేదికలు చాలా మందికి తెలుసు. అరుణాచలం సినిమా చూడమని రజనీకాంత్ గారి అందులో క్లియర్ గా అంతే 100 కోట్లు పెట్టి సినిమా తీసి తగలడమే కార్యక్రమం ఉంటుంది. ద ప్రైమరీ మోటో ఇస్ టు ఎన్కరేజ్ దట్ టు కన్వర్ట్ ఇంటు ద బ్లాక్. సో నారా రోహిత్ ద్వారా బ్లాక్ మనీని వైట్ గా తీశారు. లేకపోతే ఆయన సినిమాలు ఎవరు చూస్తారు సార్? ఎవరు చూసాడు? 18 సినిమాలు తీశారు ఆయన. టోటల్ తీసిన సినిమాల్లో ఆయన కెరియర్ స్టార్టింగ్ నుంచి 2014 ముందు 4 తీసాడు. మిగిలినవన్నీ స్పాన్ ఆఫ్ 5 years. ఓకే. సో ఇప్పుడు సినిమాల వెనక కూడా చాలా కథ ఉంది. కథ స్క్రీన్ పై దర్శకొస్తే ఇక్కడ నడిపిస్తుంటారు బ్లాక్ అండ్ వైట్ మైండింగ్ ఇది. సో ఇవన్నీ ఎందుకు నేను ఇంటర్లింక్ చేసి చెప్తున్నానంటే దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఆర్ అబౌట్ టు హ్యాపన్ అండ్ ఆల్రెడీ హ్యాపెండ్ విచ్ ఈస్ రిలవెంట్ టు ద ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ which was taken place in the tenure of 2014 to 19. ఈ పర్టికులర్ సినిమా ఇష్యూ పైన 4-5 రోజులుగా చాలా వార్తలు సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు చేస్తుంటే నేను ఎక్కడ తెలుగుదేశం పార్టీ దీని మీద స్పందించడం చూడలా. ఎందుకు స్పందించాలి? ఎలా స్పందిస్తుంది? నేను ఎక్కడ నారా రోహిత్ గారు స్పందించడం చూడలా. నేను ఎక్కడ సినిమాలు నిర్మించిన ఏ నిర్మాత స్పందించడం చూడలా. అందరూ వాళ్ళే డిజిటెక్లెట్ వాళ్ళే ఆడో పేరు గిడో పేరుగా బ్యాచ్కెళ్ళే ఉంటారు. చేత ద ప్రైమరీ పర్పస్ ప్రైమరీ మోటో ఏం జరుగుతుందో ఈ చుట్టూగా ఇదన్నీ చిన్నపిల్లలు వచ్చింది నుంచి దైద్యం పట్టింది తెలుగుదేశానికి. మీరు గమనించుకోండి. ఇంత మునుపు ఎప్పుడు అలాంటి లేదు. తెలుగుదేశం రైట్ రాయల్గా చేయవలసిన పని ప్రజాక్షేత్రంలో ప్రజల తరఫున ప్రజల చేత ప్రజల వలన ఉండేది. ఈ ఎప్పుడైతే వచ్చాడో అన్ని చిన్నపిల్లలు అట్లే. జస్ట్ లైక్ చైతన్య కృష్ణ బాబు జగపబాబు సినిమాలో నీ వల్ల కాలేదు నాన్న వద్దానే అనకుండా చిన్నతనంలో ముసలితనాన్ని ఆపాదించుకుని ఆ రోజు మాట్లాడాడు గచ్చిబౌలి స్టేడియం ఆపండి అని వెనకాతల నుంచి చచ్చిపోయారు అందరూ. ఈయన మనోడిని ఆపించేదాకా ఎక్కడి నుంచి ఎక్కడికో పోతున్నాడు. మీరు మరి నారా లోకేష్ ని చాలా డౌన్ చేసి మాట్లాడుతున్నారు. పోనీ అప్ చేసేద్దాం. అప్ చేసి వాళ్ళు మాట్లాడితే వాళ్ళ భౌగోళిక చెప్తున్నారు కదా. కుర్రాడు బాగా రాటు తేరాడు గడ్డం పెడితే రాటు తేరిపోతాడట. గడ్డం తీయమనండి ఎంత రాటు తేలాడో తెలుసు. సుదీర్ఘ పాదయాత్ర చేయడం సుదీర్ఘ అని పేర్లు పెట్టకండి. 3000 కిలోమీటర్లు సుదీర్ఘ కాకపోతే ఇంకా ఇప్పుడు రోజు 3 నియోజకవర్గాల్లో సభలు పెడుతున్నారు ఆయన. ఇంకా కుర్చీ మడత పెట్టి అంటే అర్థం తెలియదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న సమయంలో మినహా అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ పంచాయతీ రోడ్లు అన్ని 1000 కిలోమీటర్లు వేయాలి. నాకు ఆ నంబర్ గుర్తులేదు కానీ అంత సుదీర్ఘంగా కదా గోలాడుతుంది. రోడ్లు లేవనే కదా పంచాయతీరాజ్ రోడ్లు సార్, ఆర్ఎన్బి రోడ్లు కాదు కదా. సార్ మళ్ళీ మనం మాట ప్రజలకు కూడా తెలియాలి కదా ఇది మనం ఎంత చచ్చిపోతుంది. ఉదాహరణకి మన సూర్యాపేట దాటిన కాడి నుంచి కదా సార్, కోదాడు దాటిన నుంచి ఆంధ్రప్రదేశ్ ఊరు నుంచి మీ ఊరు దాటాలి. ఫోన్ దాటిద్దాం సార్. పొద్దున్న స్టూడియోకి మీకు రావాలి, సాయంత్రం మేము వెళ్ళాలంటే మీ కోదాడు దాటాలి. దాటిన కాడి నుంచి కలకత్తా దాకా అంటే ఒరిస్సా బోర్డర్ ఎంట్రీ దాకా ఇదన్నీ నేషనల్ హైవేలే కదా. ఒకసారి కార్ స్టార్ట్ చేసి చూడండి ఏమైనా గతకి వస్తుందేమో చూద్దాం. నేషనల్ హైవేస్ మళ్ళీ సెంటర్ ఉండండి. నేను నన్ను కంప్లీట్ చేయలేము సార్. డైరెక్ట్ రావడమే వేసేసుకోవడానికి రాను కదా. మీరు చెప్పినట్టు పంచాయతీరాజ్ శాఖలో లోకేష్ చేసిన అన్ని రోడ్లు నేను ప్రకాశం తిరిగినప్పుడు చూస్తాను. సిమెంట్ రోడ్లు ఉన్నాయి, ఒప్పుకుంటాను కూడా. ఇంకా మిగిలిన ఏమున్నాయి సార్? స్టేట్ హైవే, ఏది కనెక్టింగ్ హైవేలు అంటారు. యాడ్ నుంచి ఉదాహరణకి అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏలూరు కాడి నుంచి నేషనల్ హైవేకి రావడానికి ఇవి డిస్టర్బ్ అయిపోయి ఉన్నాయి చాలా వరకు. అందులో 60-70% వర్క్ అయిందన్న విషయం ఎంతమంది చెప్తారు? ఇంకా 30-40% అవ్వాలి, నేను కాదంటలే. కానీ 60%కి ప్రైమరీ ఫోకస్ దీని మీద పెడుతూ ఏ రోడ్ అయినా మీకున్న జర్నలిజం సూపర్ అనుభవంలో ఒక 3 to 5 years టెన్యూర్ ఉండకుండా ఉంటుందా? 10 years ఉండాలి. ఇట్స్ మ్యాండేటరీ కదా. లేకపోతే కాంట్రాక్టర్ నుంచి వసూలు చేయాలి. ఇది కదా ప్రాథమిక. మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వంలో కిలోమీటర్కి 3000 నుంచి 5000 లోపున నెగోసియేషన్స్ నడుస్తున్నాయి కొన్ని రోడ్లకి. గతంలో ఎంత కోట్ చేయబడ్డాయి? 3000 కిలోమీటర్లు ఎడవుతుంది సార్. 3000 కిలోమీటర్ ఎక్కడ అవుతుంది? 3000 to 10,000 మధ్యలో నెగోసియేషన్. మీటర్ ఏమో కిలోమీటర్ అంటే కిలోమీటర్ 3000. సరే, నా పాయింట్ నేను కోట్ చేసిన పర్పస్ ఏంటంటే నారా లోకేష్ ఏం చేశారు ఎబిలిటీ అంటే అది చెప్పా. అంతేగాని రోడ్డు బాగాలేదనే డిబేట్ కాదు మంది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్తో కంప్లీట్ చేయాలి అంటే ఆయన సినిమాలు నటించి మనం చైతన్య కృష్ణ లాగా నటిస్తున్నాడు కదా. వృద్ధాప్యం, చిన్నతనంలో వృద్ధాప్యం వచ్చినాడు, అలా నటించమన్నాడు సార్. అది సినిమాతో జూనియర్ ఎన్టీఆర్తో కాంపిటీషన్. అయితే ఆయన మంగళగిరిలో పక్క నియోజకవర్గం నిలబడి జూనియర్ ఎన్టీఆర్ గెలిచి నువ్వు ఓడిపోతే అప్పుడు కంపారిజన్. ఆయన రాజకీయాలకు అల్లకడెక్కడ ఉన్నాడు, ఆయన దగ్గరికి కూడా లేకుండా.
చిన్నపిల్లల వయసులో తీసుకెళ్లి ప్రచారం చేసుకున్నారు. సినిమాల్లో ఆయన ఎట్లయితే ఆ ఫ్యామిలీ నుంచి టాప్ లో ఉన్నారో రాజకీయాల్లో ఈయన ఇక్కడ టాప్ లో ఉన్నారు. లేరు, మంగళగిరిలో కుర్చీ మడత పెట్టి కూర్చోబెట్టారు, ఇంట్లో కూర్చోని చెప్పిన తర్వాత మళ్ళీ ఎగేసుకొని తిరుగుతున్నాడు. ఇది గమనించమనండి. ప్రజల్లో యాక్సెప్టెన్స్ వచ్చేదాకా మీరు రాజకీయ నాయకుడిని ఎమర్జ్ చేయకండి. ఇదంతా ఆబ్లిగేషనే, తండ్రి ఆబ్లిగేషన్ తో రాజకీయాలు చేస్తున్న లోకేష్ అని ఒప్పుకుంటా. ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. యూ హావ్ నాట్ యాక్సెప్టెడ్ హిమ్. Until and then he is not being accepted, don't give that priority to him. సరే, యాక్సెప్టెన్సీ కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఆ యాక్సెప్టెన్సీ కోసం జనాల దగ్గరికి వెళ్తున్నారు. మరి ఈక్వలెంట్లు చెప్పొద్దు. హీఈస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. జూనియర్ ఎన్టీఆర్ ప్రూవ్డ్ ఆయన ఫీల్డ్ ఆయన ప్రూవ్డ్. ఓకే, నారా లోకేష్ ట్రైయింగ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. ట్రైయింగ్ అనేది డెవలపింగ్, ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ లాగే ఇప్పటికి కూడా డెవలపింగ్ ఉంటుంది 75 సంవత్సరాల తర్వాత కూడా. అలాగే జీవితాలు చర్మాంకంకి వస్తే కానీ ప్రూవ్ అవ్వదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ సార్. ఎందుకంటే ఉన్న చోటు మీకు అర్థమయ్యే భాషలో చెప్తా సార్. మీరు ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, రాజశేఖర రెడ్డి గారి చరిత్ర అంతా మీకు తెలుసున్నాడు, చంద్రబాబు నాయుడు గారి చరిత్ర కూడా మీకు తెలుసు. అలాగే జగన్మోహన్ రెడ్డిని అండ్ లోకేష్ని కాంటెంపరీ పాలిటిక్స్లో చూడండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పులివెందుల కడప దాటి బై టెరిటరీ చూశాడు. వెన్ ద ఫిజికల్ ప్రెసెన్స్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు, మీకు అక్కడే మీకు అర్థం అవ్వాలి ఒక రాజకీయ నాయకుడి టెరిటరీ ఎలా ఉంటుంది. వెన్ హీ వాజ్ ఇన్ కాంగ్రెస్ హిస్ టెరిటరీ ఈస్ వెరీ మచ్ ఫిక్స్డ్. యాజ్ అన్ ఎంపీ కడప, యాజ్ అన్ ఎమ్మెల్యే పులివెందుల. వెన్ హీ ఫ్లోటెడ్ ఏ పార్టీ, నేను ఎమ్మెల్యే అన్నది ఎప్పుడు చెప్తున్నానంటే రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా పులివెందులో ఉన్నప్పుడు ఆయన టెరిటరీ అక్కడే. యాజ్ అ ఫాదర్ ఎంపీ కడప అన్నప్పుడు ఆయన టెరిటరీ కడప అని చెప్పారు. ఇది క్లారిఫికేషన్. ఈ లోకేష్ అనే వ్యక్తి వెన్ హిస్ ఫాదర్ ప్రెజెన్స్ ఈజ్ వెరీ మచ్ దేర్, ఆయన పొలిటికల్ అగ్రెషన్స్, అగ్రెసివ్ పాలిటిక్స్ అన్నీ చూస్తున్న వ్యక్తిగా డిడ్ హీ కన్ఫైన్ టు ఎనీ ఆఫ్ హిస్ రీజన్ ఆర్ ఈస్ కన్ఫైన్ టు ద ఎంటైర్ స్టేట్? ఎంటైర్ స్టేట్. సో నాట్ వ్యాలిడ్, నాట్ యాక్సెప్టబుల్. హీఈస్ ఏ మినిస్టర్ సార్. ప్లీజ్, హీ వాజ్ ఏ మినిస్టర్. ఇక్కడ మినిస్టర్ అన్నది కూడా తండ్రి రికమెండేషన్. దీనికి మీకు అర్థమయ్యే భాషలో మా ఫ్యామిలీది ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. మా పెద్దనాన్న ఒకడు రిజిస్టర్ ఉండేవాడు, ఆయన రిజిస్టర్ ఉండేవాడు. మా అత్త ఒకళ్ళని తీసుకెళ్ళి జస్ట్ అడిగింది, మా వాడికి ఇలా ఎంఏ చేశాడు, వాడికి ఎక్కడైనా ఉద్యోగం పెట్టించాను. ఆయన ఫ్యామిలీలో మాకు పెద్ద దిక్కు. ఆయనకి చెప్పండి మేము ఏం చేసేవాళ్ళం కూడా కాదు. ఆయన మమ్మల్ని అందరినీ కాచి వడపోసాడు. మా పనికి మాలతనం, మా మంచితనం అన్నీ తెలిసిన వ్యక్తి. ఈయన మా కజన్ గారిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు. వీడు మనకే ఎందుకు పనికిరాడు, ఎవరికి పనికి వస్తాడంటే సిస్టర్ కదా ఆబ్లిగేషన్ తీసుకుని వెళ్ళాడు. ఏమని ఇచ్చాడు తెలుసు రికమెండేషన్? వీడు మా ఫ్యామిలీకి కానీ నాకు కానీ అస్సలు ఉపయోగపడ్డు, పేరుకి మాత్రమే మాస్టర్స్ చదివాడు, వీడు మీకు ఏమైనా ఉపయోగపడితే ఉద్యోగం పెట్టుకోండి అని చెప్పి. అలా చంద్రబాబు నాయుడు గారు కనుక ఈయన అప్పచెప్పుకుంటే అప్పుడు మాట్లాడండి. ఇక్కడ పాయింట్ కాదు, నేను ఎందుకు చెప్తానంటే హ్యావ్ ఏ వ్యాలిడ్ పాయింట్. మళ్ళీ చెప్పండి, ఇప్పుడు వ్యాలిడ్ ఎంత వ్యాలిడ్ నేను చెప్తాను. రాజశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల, రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కడప, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం. చెప్తాను. రాజశేఖర రెడ్డి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్ల రూపాయల అంపైర్ని క్రియేట్ చేశారు కదా. ఇప్పుడు మళ్ళీ మనం క్రియేట్ చేశారు. అభియోగం జైలుకి వెళ్ళారు. ఆ తర్వాత ఈ ఎమర్జెంతా కదా. ఇప్పుడు ఒక లైన్ కిద్దాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీరు అన్నట్టు 1,00,000 కోట్ల, నేను అన్నట్టు కదా సార్, అది అలిగేషన్ కొట్టేశారు. అపోజిషన్ పార్టీలు 1,00,000 కోట్లు ఉన్నాయి. కొన్ని వేల కోట్ల ఆస్తులు, 44,000 కోట్లు, 46,000 కోట్లు ఆస్తులు జప్తు చేయబడ్డాయి. జేడీ లక్ష్మీనారాయణ గారు 1,650 కోట్లకి తేల్చాడు ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ హస్ టేకెన్ ప్లేస్ అన్నది. అందులో జేడీ లక్ష్మీనారాయణ నేను మీరు కాదు కదా, ఈజ్ హ్యాపన్ టు బి ద ఆఫీసర్ ఫర్ దట్ పర్టికులర్ టాస్క్. ఇందులో ఏది ప్రామాణికంగా తీసుకోవాలి? ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ అయిన ఆస్తులు అంటే విచ్ ఇస్ నాట్ ఫాలింగ్ ఆన్ ద టెరిటరీ వాట్ హస్ బీన్ ఫిక్స్డ్. దట్ ఏం చేశారు ఏంటి అన్నట్లు ఆయన బయటకు వచ్చారు, జైలుకి వెళ్ళాడు 16 నెలలు. ఇవన్నీ నేను ఏవి డినై చేయట్లేదు. ఇక్కడ మీకు మళ్ళీ నేను చెప్తున్నా, ప్రజలకి తెలిసివలసిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో ఏం చేశాడు అన్నది. క్విట్ ప్రోకో అన్నారు, ఆస్తులు సంపాదించాడు అన్నారు. బయట నుంచి నా దృష్టిలో అయితే ఒక కమిషన్ ఏజెంట్. అదే కదా, అది అట్లనే ఇన్వాల్వ్మెంట్ అయినట్టుగా. సింపుల్గా చెప్తా సార్, అట్లనే ఇన్వాల్వ్ అయినట్టే కదా. నేను చెప్పింది వినండి మీరు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సే ఫర్ ఇన్స్టెంట్ వాళ్ళ నాన్నగారికి ఏదో చేశారని ఒక పనికి ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి.
క్విడ్ ప్రోకో బాగా పెట్టారు పేరు, అది కూడా ఒప్పుకుంటున్నాను. కానీ డబ్బులు పెట్టినాడు ఉదాహరణకి భారతీయ సిమెంట్స్లో పెట్టినాడు కానీ, సాక్షిలో పెట్టినాడు కానీ, షేర్ వాల్యూ పెరగకుండా, వాడు ప్రాఫిట్ మాడ్యూల్ లేకుండా బిజినెస్ చేసాడు. ఈ కేసులు అవ్వకుండా ఉంటే ఆయన జైలుకి వెళ్లకుండా ఉంటే వాళ్ళకి ప్రాఫిట్స్తో బయటికి పంపించే వాళ్ళ లేదా తెలిసేది. సరే ఒకటి మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా వినండి. జగన్మోహన్ రెడ్డి గారి టోటల్ కేసెస్ ప్రాసెస్లో ఆనాటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ, లేదంటే సంబంధిత బిజినెస్ ప్రాస్పెక్టివ్లో నిమ్మగడ్డ గారు కానీ ఇలాంటి వాళ్ళు కానీ జైల్లోకి వెళ్లకుండా బయట ఉన్నారు. ఇలాగా ఆబ్వియస్గా కదా. అంటే ద పర్సన్ హూ హ్యాస్ డల్ట్ సర్టన్ సిచ్యువేషన్స్ ఇన్ అ డిఫరెంట్ మేనర్ హ్యాస్ బీన్ పనిష్డ్ అండ్ దే గాట్ దేర్ ఓన్. నా పాయింట్ ఏంటంటే ఇప్పటికీ పాయింట్ అదే సార్, జగన్మోహన్ రెడ్డి నాట్ ఈవెన్ ప్రూవ్డ్ ఇట్. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓవర్ ఇన్వాల్వ్మెంట్ కారణంగా మీరు అన్నట్టు కమిషన్ ఇంకేదో కారణంగా ఐఏఎస్ అధికారులు కూడా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు కదా. తెచ్చారు. అది ఎవరు తెచ్చారు? రాజశేఖర రెడ్డి గారిని అడగండి. అట్లా అరే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు దాంట్లో కూడా సిబిఐ ఛార్జ్ షీట్లు ఆయన పేరు వేస్తేనే కదా ఇష్యూ స్టార్ట్ అయ్యాయి. తదనంతరం రాజశేఖర రెడ్డి గారు ఫిజికల్ ప్రెజెన్స్ లేదు. ఇప్పుడు ఆనాటి ముఖ్యమంత్రిది ఎంతవరకు బాధ్యత? ఇప్పుడు ఆడెవడండి ఆడు జేహెచ్ఎంసీ వాడి పేరేటండి బాలకృష్ణ గారు దొరికాడు. అడిగి ఎంతమంది బెనామీలు శివరామకృష్ణ ఎంతమంది బెనామీలు దొరుకుతున్నారు ఇప్పుడు? డ్రైవర్లు. సో మరి మనం ఎక్కడికో వచ్చా వెళ్ళిపోవట్లే. వినండి, ఇవాళ మీరు చట్టంలో ఒక డీవియేషన్ తీసుకుని ఎవడ ఏ పనికి మాలిన పని చేసినా ఎవరిని వదలదు చట్టం. సో ఢిల్లీకి వెళ్ళి కలిసింది కేసుల కోసం, లేకపోతే అక్కడ వాళ్ళు ఏదో కేసు కేంద్రబాబు నోటీసులు వచ్చినాయని పిలిచారు అనేది మీ పాయింట్. నిజంగానే దాన్ని నమ్మాల్సిన పరిస్థితి ఉంటుందా? రాష్ట్రంలో పొత్తులకు సంబంధించి జరుగుతున్న చర్చ, ఇద్దరు రాజకీయ పార్టీలు, రెండు రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు పొత్తుల పైన కలిసి కూర్చొని మాట్లాడుకుంటే వారానికో సరే కలిసి సాయంత్రానికి అసలు కలుస్తున్నారంటేనే వార్తలు వస్తాయి. కలిసిన తెల్లారే మామూలుగా చైర్ పక్కన కూర్చొని బాత్రూంలో కూర్చున్నట్టు రాస్తున్నారు అనేది అలిగేషన్స్ ఉన్నాయి. 10 రోజుల తర్వాత కూడా అసలు వాళ్ళు ఏం మాట్లాడారు, ఎందుకు కలిసారనేది ఎందుకు చెప్పలేకపోతున్నారు. అంటే మళ్ళీ మీరు చెప్పిన దానికి బలం చేకూరుతుంది కేసులో. అది అంతే. నేను ఎప్పటి నుంచో సార్ ఒకటి గుర్తుంచుకోండి, ఉన్నది చెప్పకుండా అనవసరం చెత్త చెప్పడానికి నేను అయితే పిలకండి సార్, నేను రాను కూడా. మీకు తెలుసు ఆ విషయం. ఇప్పుడు ప్రజలకి ఒక విషయం అయినా చెప్పకపోతే ఇంకెప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు ఇది కాదని ఏమన్నా కాంట్రడిక్ట్ చేయమని నన్ను. కేసుల అంశం కాదని ఈవెన్ కేసుల అంశం మాట్లాడితే కూడా కేసుల అంశాన్ని పెట్టి పొత్తుల గురించి మాట్లాడు. అదేది చంద్రబాబు నాయుడు నో చెప్పలేని సిచ్యువేషన్. మధ్యలో తప్పేలాగా ఎవరో అడవడిపడి మేము ఇటు వెళ్ళిపోతాం సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి బెదిరిపోతే మెట్టితో కొడతారా బీజేపీ వాళ్ళు? పోతే ఎదురు పడి సావని చెప్తారు. ఇప్పుడు అదే నేను అడగబోతున్నా ఉందంటే, ఇప్పుడు టీడీపీ నుంచి ఎవరైతే అక్కడికి వెళ్ళారో వాళ్ళు బీజేపీతో పొత్తు లేకపోతే మళ్ళీ వెనక్కి వచ్చి మేము టీడీపీ నుంచి కంటెస్ట్ చేస్తాం అనే ఆలోచనలో ఉన్నారట. అప్పుడు బీజేపీ ఏం చేస్తుంది తెలుసా? దాని బదులు ఎందులో పడి చావండి అని చెప్తుంది. ఎందుకంటే ఈ వల్ల జీవితంలో కౌన్సిలర్ కూడా గెలలేని వాళ్ళు. వీళ్ళ వల్ల ఎవరికండి ఉపయోగం? వాళ్ళకి దమ్మిడికి పనికిరాని వాళ్ళు. కాసు నెత్తి మీద కాసు పెడితే కాసు అని చెల్తుంది, కానీ ఈ మనవాడు మాత్రం చెల్లడు. పైపించి కాసు నెత్తి మీద పెట్టినందుకు కాసుకు కూడా వాల్యూ కూడా పోద్ది. అలా భారతీయ జనతా పార్టీ టీడీపీని ఇబ్బంది పెడుతోంది, గొంతెమ్మ కోరికలు కోరింది అనుకుంటే జనసేన నుంచి ఒక లిస్టు జోగే గారు మొన్న 40 మందితో లిస్ట్ ఇచ్చారు, 6 ఎంపీలు. ఈరోజు 23 మందితో లిస్ట్ ఇచ్చారు. మొన్న 40 మంది శెట్టి బలిజ, తెలగ, ఒంటరి కులాలు, తూర్పు కాపులకు సంబంధించి మొత్తం రాష్ట్రంలో 40 మంది టికెట్లు పేర్లు ఇయ్యని ఇచ్చాడు. ఈరోజు 23 ఇచ్చాడు. ఎస్సీలు, ఎస్టీలు, మిగతా కమ్యూనిటీస్కి సంబంధించి అంటే 63 సీట్లు క్లెయిమ్ చేస్తున్నారు ఆయన. నేను ఎప్పుడు చెప్పాను 75 పైన 63 సీట్లు క్లెయిమ్ చేస్తూ ఈ 63 సీట్లు 6 ఎంపీలు ఇస్తే మాత్రమే పొత్తు సక్సెస్ అవుతుంది. లేకపోతే అవుతుంది, నిజంగానే అవుతుంది. ఇస్తే మాత్రమే ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతుంది. అంతే కదా. లేకపోతే ఇప్పుడు ఉదాహరణకి మీరు అన్నట్టు ఓ 25 సీట్లు ఇచ్చారు అనుకోండి సార్ ఎగ్జాంపుల్, మిగిలిన 150 సీట్లు ఇస్తారని నేను అనలా, వాళ్ళు రాస్తున్నారు. 20 రాశారు, 10 కూడా కాదు, 20 రాశారు. మరి మిగిలిన 150 సీట్లు ఓట్ ట్రాన్స్ఫర్ ఎలాగవుతుంది సార్? టికెట్ ఇచ్చిన నాకేడప అని ఇంట్లో తడిగొడ్డేసి పడుకునే బ్యాచ్లే ఉంటాయి. సో ఓట్లు ట్రాన్స్ఫర్. జోగయ్య గారు నిజానికి రాజకీయ పార్టీల కంటే వైబ్రెంట్గా చాలా యాక్టివ్గా ఉండి రాస్తున్నారు ఆయన. అంపసై మీద ఉండి ఆయన మీకు తెలుసు అంతా ఎట్లా మరి ఒక గంట కూర్చోవాలి అంటే 2 గంటలు పడుకోవాలి ఆయన. 2 గంటలు పడుకుంటే 40 నిమిషాలు కూర్చోగలుగుతాడు పెద్ద ఆయన. సో ఈ లేఖల వెనక ఎవరు ఉంటారు? ఆయనకి ఎవరు? ఈ లేఖల మీద టీడీపీ స్పందించలేదంటే సరే వదిలేద్దాం. టీడీపీలో ఏమో జనసేన పవన్ కళ్యాణ్ గారి మొన్న ఒక లెటర్ రిలీజ్ చేశారు సార్, సోషల్ మీడియాలో ఎవరు పొత్తుకు విఘాతం కలిగించేలా మాట్లాడొద్దు అని. మరి జోగయ్య గారి లేఖలపైన ఎందుకు పవన్ కళ్యాణ్ గారు స్పందించట్లేదు? ఆయన కేసెస్ ఆయనకన్నా చాలా స్ట్రెంథన్గా ఉన్నాడు ఆయన. అంచేత అక్కడ ప్రతి నియోజకవర్గంలో ఎంత ఓటు బ్యాంక్ ఉందో ఎవరేటో అన్ని అణువును తెలిసిన వ్యక్తి ఆయన.
ఈయనలా కాదు కదా, నిన్న కాక మొదలెట్టిన రాజకీయాలు కాదు కదా, ఆయన కూడా ఇప్పుడు రామారావు గారు ఆయన నుంచే రాజకీయాలు చేస్తున్నారు. ఆ ఏజ్ లో కూడా ఆయన మొత్తం స్టేట్ లో ఎక్కడ ఏంటి ఎవరు ఇదంతా తెలుసుకుని గ్రాస్ రూట్ లెవెల్ కేసెస్ చాలా స్ట్రెంథన్గా స్ట్రక్చర్ ఉంది. ఆయనతో మహేష్ గారు అని తిరుపతిలో ఒక అతను ఉంటాడు, మంచి ఫ్రెండ్ నాకు. ఆయన బ్రహ్మాండం చెప్తాడు, ఏం యాక్టివ్ సార్ ఆయనతో మేము స్టాటిస్టిక్స్ చెప్పడానికి వెనక ముందు ఆడతామని చెప్తాడు. నియోజకవర్గాల వారిగా ఓటు బ్యాంక్ లిస్టులో ఉన్నాయి సార్ ఆయన దగ్గర. అందుకే అంత అథెంటికేట్గా చెప్తాడు ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ విషయంలో. ప్రజారాజ్యం నుంచి ఆ సామాజిక వర్గం పట్ల చిత్తశుద్ధి చోట అంటే కమిటెడ్గా చిత్తశుద్ధితో పవన్ కళ్యాణ్ గారు ఏదో అవ్వాలి, ఆయన ఏదో ఈ జాతి కోసం ఈ వర్గాల కోసం ఏదో చేయాలి అని మనసా వాచా కర్మణ నమ్ముతూ రాస్తున్న లేఖలుగా అనిపిస్తుంటాయి. ఆబ్వియస్గా సార్, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి రేరెస్ట్, ఇది లాస్ట్ ఛాన్స్ అండి, వాళ్ళకి లాస్ట్ రిసార్ట్ కూడా. మళ్ళీ ఎప్పుడో ఎవరి వలన అవుతుందో మళ్ళీ పార్టీ పెట్టడం అన్ని. ఈసారి అంత తేడా జరిగితే అసలు రబ్బర్ పెట్టి చుడిపోయడమే. ఆయన సీట్లే కాదు, పవర్లో షేర్ ఇవ్వకపోతే అసలు యూజే లేదు అని చెప్తున్నారు. ఈయన అడిగేది ఏంటంటే పవర్లో షేర్ బీజేపీ వాళ్ళు పట్టుకొట్టు కూర్చున్నారు. వెళ్తే ఎవరితోనే కాదు, అది ఫస్ట్ పొత్తు ఇంపాసిబుల్ సార్. వీళ్ళకి జనసేనకు ఒక 60-70 ఇచ్చి వాళ్ళేంటి 20 సీట్లు బీజేపీ వాళ్ళు అడిగారని చెప్తున్నారు. వాళ్ళకి ఒక 20 సీట్లు ఇచ్చి ఎన్ని పోటీ చేయాలి? తెలుగుదేశం 90 సీట్ల, చాలా ఎక్కువ. అదే వాళ్ళ ఎబిలిటీ ఏంటి, 40 స్థానాల్లో దిక్కు దివానా లేదు. ఆ అమ్మాయి జర్నలిస్ట్ చెప్పిన అమ్మాయిలో 90% నియోజకవర్గం. సార్ మీరు జనసేన ఎబిలిటీ కంటే భారతీయ జనతా పార్టీ ఎబిలిటీ కంటే తెలుగుదేశం పార్టీ ఎబిలిటీ లేదా? మరి దుర్మార్గంగా మాట్లాడడం కాకపోతే. అందుకే సార్ నేను చెప్పింది వింటే తర్వాత మీకు చాలా సులువు అవుతుంది ప్రశ్నించడం కూడా. వాళ్ళ జీవితంలో 45 గెలవలేదు, 18 నియోజకవర్గాల్లో ఫ్రమ్ ద లాస్ట్ 3 టర్మ్స్ నుంచి రిప్రజెంటేషన్ లేదు తెలుగుదేశం. 45-18 ఎంతండి? 63 స్థానాలు. 170లో 63 ఎత్తండి, ఎంత ఉన్నాయి? 112 స్థానాల్లో వాళ్ళ సామర్థ్యం. 112 స్థానాల్లో 90%లో వాళ్ళ సామర్థ్యంకి ఆ అమ్మాయి అనాలిసిస్ చేసిన దాంట్లో డి కేటగిరీలో ఉన్నారు. అది ఇప్పుడు ఏడాదిన్నర క్రితం సార్. ఏడాది క్రితం అండి బాబు, ఏడాది దాటించి 24 ఇంకా ఫిబ్రవరి నెల. అది నారా లోకేష్ పాదయాత్ర స్టార్ట్ కావడానికి ముందు సంగతి. మనోడు సంవత్సరం నడిచేసాడు, ఏంటి సగమే మానేశాడు. జనవరి 27, ఫిబ్రవరి 17 కదా ఆ మధ్య మర్చిపోయినా, అన్ఫార్చునేట్. ఈరోజు గుర్తు చేసుకోవాలి, తారక రత్న గారు చనిపోయి ఈ రోజుకి 1 year అనుకుంటా. వర్ధంతి. లాస్ట్ మై ఫ్రెండ్ సార్, ఇట్స్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై, మంచి మిత్రుడు సార్, మంచి ల్యాన్సర్ కార్ అయినా నేను ఒకేసారి కొనుక్కున్నాను. నైస్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఎనీవే సరే, కంక్లూడ్ చేస్తూ తెలుగుదేశం పార్టీకి 0 అధికారికమైంది రాజ్యసభలో. దాని మీద ఏమైనా కామెంట్ చేస్తే క్లోజ్ చేద్దాం. ఎన్నిసార్లు మాడాలి సార్ మీరు? అంటే ఈ రోజు నామినేషన్లు అయిపోయినాయి, నామినేషన్లు ఓకే అయిపోయినాయి, ఇంక లేదు ఇంకా. అంటే మొన్నటిదాకేమో ఎవరినో క్యాండిడేట్ని పెడతారు, 50 మంది 60 మంది వైసీపీ టచ్లో ఉన్నారన్నారు. బట్ బహుశా అట్లా ఏమైనా వస్తుంటే వాళ్ళకి ఉండేది. ఇప్పుడు ఇంకా అసలు లేదు, ఇంకా నామినేషన్ చేయడానికి కూడా లేదు. కాబట్టి ఇప్పుడు మీరు ఒకసారి 50-60 మంది టచ్లో ఉన్నారు కదా, ప్లస్ 23 లెక్కటండి. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న అద్భుతమైన నిర్ణయంలో పోటీ చేయకూడదని తీసుకున్నాను. ఉన్నాను సార్, ఉన్నాను, మీకు నాకు చెప్తా. 60 స్థానాలు అన్నారు, 60 మంది టచ్లో ఉన్నారు కదా, ఎగ్జాంపుల్ 23 పాత వేసిండి, 60-23 ఎంత అండి? 83. ప్రభుత్వం స్థాపనకి ఎంత కావాలి? 92, 90 అనుకుంటా, 90, 89, 90. 83 మడతెట్టేస్తే ఏమవుతుంది అంటే 83 గ్యారంటీగా ఓడిపోతామని డిసైడ్ అన్నమాట. 60 మంది టచ్లో ఉండి వాళ్ళకి వెళ్ళుకున్నారంటే రాజ్యసభ ఒక సీట్ కోసం. చేత వాళ్ళకి తెలుసు సార్ భవిష్యత్తు. తెలుగుదేశం పార్టీ చరిత్ర చూసిన వాళ్ళకి తెలుగుదేశం పార్టీ 42 years వెరీ యంగ్ ఏజ్ పార్టీగా చూడాలి కదా. 42 years అంటే పొలిటికల్ రీజనల్ పార్టీ. నాకైతే అసంఘాన పరిస్థితే. రెండోది మీకు ఇంకో విషయం చెప్తా సార్, తెలుగుదేశం ఒక పెద్ద బకెట్ దైద్యం వదిలింది. నానా తెప్పలు పడి 77 మంది 78 మందికి ఇచ్చారు ఇప్పటిదాకా రాజ్యసభలో. ఒక్కడుంటే ఒట్టు. నాకు ఈ కనకమేళ కూడా డౌటే, ఉంటాడు లాస్ట్. కనకమేళ రవీంద్ర కుమార్ గారు పోలండి, ఆయన కనకమేళ గారు అంటారు, మేము ఏమిటి చెప్తాం అంత పేరు ఆయన ఎవరైతే అందరూ ఈ రోజు కూడా కనకమేళ గారు అని వాళ్ళే మాట్లాడతారు. మనం సరే కనకమేళ గారు కనకమేళ గారు, ఆ కనకమేళ గారు కూడా ఉండరు. ఎందుకంటే రాజకీయ క్షేత్రంలో ఆయన అతిరథ దురంధుడు ఏం కాదు. తెలుగుదేశం చేసిన సేవకి కన్సిడరేషన్తో ఒకరికి ఒక అత్యున్నతమైన పదవి, ఇంకొకరికి ఏమో రాజ్యసభ వచ్చిన బ్యాచ్లు అవన్నీ అందరికీ తెలుసు. ఎవరెవరు ఎంతంత విశ్వాసం చాటుకుంటారో చూద్దాం. ఎందుకంటే రాజ్యసభ ఇచ్చిన వాళ్ళు ఎవరు తెలుగుదేశంతో లేరు ఇప్పుడు దాకా. అవును, ఎందుకో మరి అదేదో శాపంలో వారసత్వం అట్లా అయిపోతుంది. సో వాళ్ళ సేవలు ఏమైనా అనిర్వచనీయమైనవి, అనర్గళమైనవి, అతిరథ మహారథ సేవలు అయితే కావు. దానివల్ల పార్టీకి ఏదో యాడ్ అయింది, లీడ్ అయింది అన్న విషయంలో అయితే దయించి ఆ ఆలోచన విరమించుకోండి అని చెప్తున్నాను. సో వచ్చే 2 ఏళ్ల పాటు 2026 వరకు తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో ఉండదు, ప్రస్థానమే లేదు. ఇప్పుడు మీకు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తు, పార్లమెంట్లో కూడా వాళ్ళ ఆఫీస్ ఏదో లేకుండా చేసినట్టున్నారు కదా. మొన్న ఆఫీస్ లేనట్టుంది పార్లమెంట్లో. 3 ఉన్నారు కాబట్టి ఆఫీస్ కూడా ఇవ్వలేదు. 5 ఎంపీలు ఇప్పుడు అఫీషియల్గా ఉన్నది 3 కానీ, అంటే 5 మెంబర్స్ ఉంటేనే సంథింగ్ ఏదో ఆఫీస్ ఉంటుందని చెప్పి. రెండు మీకు విషయం ఈ డెవలప్మెంట్ చూడండి. జెడ్పీటీసీ ఎంపీటీసీ కడి తెలిసారు 0. నెక్స్ట్
తెలంగాణ ఎలక్షన్స్ కాడ వదిలేశారు 0. ఒక్కసారి ఎమ్మెల్సీలు ఒక 3 గెలిచారు. సాధారణంగా ఒక గెలుపు అన్నదానికి ఎవరైనా సరే ఒక డిమోరల్ అయిన వాళ్ళకి ఒక మొరాల్ పెంచడానికి ఉపయోగపడుతుంది. బూస్టింగ్ కదా డెఫినెట్ కదా, ఎక్కడైనా ఉపయోగపడింది చెప్పండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే డెఫినెట్గా ఆ గెలుపు మేము గెలవగలం అనే కాన్ఫిడెన్స్ ఇచ్చింది సార్. సార్ రకరకాల సర్వేలు ఇది మీరు మాట్లాడుతున్నారు. నేను నా పాత విశ్లేషణలో ఒకసారి చూడండి, మొన్న జరిగిన మహానాడు కన్నా ముందు మహానాడు ఒంగోలు మహానాడు వాళ్ళకి అసలు నిజమైన మొరాల్ పెంచింది. టేక్ ఆఫ్ అది. అక్కడి నుంచి ఎక్కడ ఉన్నారు సార్ వాళ్ళు? ప్లీజ్ ఫైండ్ అవుట్ వేర్ దే ఆర్. మీకు 2 విషయాలు చెప్తాను. ఇవాళ తెలంగాణ అసెంబ్లీని చూడమన్నాడు ఎవరినైనా. ఒక మంచి మిత్రుడు చెప్పాడు ఇందాకలే, ఎప్పుడైనా సరే ఒక స్ట్రాటజీ ఉంటుంది దానికి. మన మీద తిరిగి బాధేస్తున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు రోసయ్యకి చిటికేసినట్టు లేకపోతే ఒక గొల్లి పెట్టి మొత్తానికి సభ వాయిదా పడే కార్యక్రమం. కానీ 1.5 గంట పట్టి హరీష్ రావుతో చెదగొట్టించేసుకుంటున్నారు చూడండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం అలాగే బాధించుకుంటుంది. డిఫరెంట్ డైమెన్షన్స్ వాళ్ళ దగ్గర ఉండి కూడా బయటికి తీయలేకపోతుంది. కారణం తెలుగుదేశం పార్టీ అంటే గతంలో కనపడిన నాయకులు ఆ ఫేసెస్ ఏం కనపట్లేదు. ఫేసెస్ కాదు సార్. ఇప్పుడు మీకు ఒకటి చెప్పిన, వాళ్ళకి ఈ కేసుల పరంగా 30 దాడి జరుగుతుంది. ఈ కేసుల్ని ఇప్పుడు ఉదాహరణకి కేసీఆర్ సభలో లేడు, కానీ హరీష్ రావు దాని మీద పూర్తి అవగాహనతో చెదగొట్టగలుగుతున్నాడు. అలా ఈ కేసులు ఏమైంది ఆవిడకి తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆయనకి దీని మీద పూర్తిగా అవగాహన ఉండాలి కదా, ఆయన నోరే పెగలట్లే. ఇప్పుడు ఉదాహరణకి ఎన్ఆర్ రంగారెడ్డి పార్టీలో మిగతా వాళ్ళు ఎవరికి ఈ కేసుల పైన ఏమీ తెలియదు, కానీ ఒక్కడి మీద సెంట్రిక్ అటాక్ మా సార్కి అన్యాయం జరిగిందనే తప్ప ఏడుపు తప్ప. అరే ఇందులో నేను బీయింగ్ అ ఫైనాన్స్ మినిస్టర్, నేను ఆయన ఎవరంటే పయ్యవల కేసు పిఎస్సి చైర్మన్ అయ్యి ఉండి ఈ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ ఎక్కడ జరుగుతుంది? ఏం పోగనా నువ్వు ఆయనలో వీటి మీద ఒక్కటైనా నువ్వు మాట్లాడావా అన్న కౌంటర్స్ ఏమైనా ఉంటాయా? మీరు గమనించారా? లేదు, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో అనగానే అందరు నాయకులంతా కూర్చొని ఆ విజువల్స్ చూస్తూ ఉండేవాళ్ళం టీవీలో. ఇప్పుడు కనిపించట్లా, ఒకళ్ళిద్దరు నాయకులే కనపడుతున్నారు. మీకు నాయకులే కనబట్టలేదు, నేను నాయకుల యొక్క గలం కూడా వినబట్టలేదు. ఎందుకంటే కౌంటర్స్ ఎలా ఉంటాయి నాకు తెలుసు. ఇదే పయ్యోల కేసు, ఇదే దూలిపల్లి నరేంద్ర గారు, ఇదే రేవంత్ రెడ్డి, ఇలాంటి వాళ్ళు ఎదుర్కొంటున్న విధానాలు నాకు తెలుసు. ఆనాటి ఎంతమంది అండి ఎలాంటి వాళ్ళని తీర్పుకొట్టేవారు? 2009 నుంచి 14 వరకు, 9 తర్వాత బిఫోర్ 14 సార్. 9కి ముందు వీళ్ళంతా 2009 ముందు అసలు ఎవడండి మాట్లాడగలిగింది? ముదేరే ఉండేదా అసలు? ఏమైనా ఉండదు సబ్జెక్ట్ అంటే దాని మీద ఇలాగ నదీ ప్రవాహంలో ఉండేది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది వాటి రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈ టీవీ.